హాయ్ అండి, శ్రీలక్ష్మి గారు గారికి స్వాగతం. ఈరోజు నేను పాతకాలం నాటి చాలా టేస్టీ, మనం అన్నం ఇంక తినవసరం లేదు, ఈ పచ్చడి చేసుకుంటే ఆయిల్ లేకుండా చాలా బాగుంటుంది. కొంచెం ముదురు బెండకాయలు ఉంటే అవి నేను పడేనండి, కొంచెం అది బాగుంటుంది పచ్చడికి. బెండకాయలు తీసుకున్నాను, కొన్ని ఒక 5 చిల్లీస్, కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి రెప్పలు, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ అండి, పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం జీలకర్ర మిక్సీలో వేసేటప్పుడు ఇవి అసలు మనం ఆయిల్ అంటూ టచ్ అవ్వదండి, నీళ్ళలో ఉడకబెట్టేస్తాము. చాలా బాగుంటుంది పచ్చడి. ఇవ్వండి ముక్కలు ఎలా వచ్చేసాయి, కొంచెం ముదురు. మనం బెండకాయలు తెచ్చుకుంటే ఎలాగో కొంచెం అన్న ముదురు వస్తాయి. వాటిని వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకోండి. కొంచెం ఒక 1/2 గ్లాసు నీళ్ళు వేసి ఉడకబెట్టేయడమేనండి. దీంట్లోనే మనం చింతపండు కూడా వేసుకుంటాం. ఇదిగోండి బెండకాయ ముక్కలు, చింతపండు, పసుపు అన్నీ వేసాం కదా, అవి ఉడికిపోయి నేను కొన్ని రోటి పచ్చళ్ళు దీంట్లో లాగేస్తానండి. బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, మనం రోట్లో దంచుకున్నట్టే వస్తుంది. దీంట్లోనే ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా జీలకర్ర. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదేంటి ఇలా 2 సార్లు కట్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. మనకి రోట్ అదిసినట్టు. ఇదిగోండి మెరిగిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే వేసేసుకోవచ్చు, కట్ అవుతాయి. పెట్టి మళ్ళీ 2 సార్లు అలా వేసుకుంటే సరిపోతే ఉప్పు వేసేసాను. పాతకాలం నాటి చాలా టేస్టీ, మనం అన్నం ఇంక తినవసరం లేదు, ఈ పచ్చడి చేసుకుంటే ఆయిల్ లేకుండా చాలా బాగుంటుంది. కొంచెం ముదురు బెండకాయలు ఉంటే అవి నేను పడేనండి, కొంచెం అది బాగుంటుంది పచ్చడికి. బెండకాయలు తీసుకున్నాను, కొన్ని ఒక 5 చిల్లీస్, కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి రెప్పలు, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ అండి, పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం జీలకర్ర మిక్సీలో వేసేటప్పుడు ఇవి అసలు మనం ఆయిల్. హాయ్ అండి, శ్రీలక్ష్మి గారు గారికి స్వాగతం. ఈరోజు నేను పాతకాలం నాటి ఇవ్వండి ముక్కలు ఎలా వచ్చేసాయి, కొంచెం ముదురు. మనం బెండకాయలు తెచ్చుకుంటే ఎలాగో కొంచెం అన్న ముదురు వస్తాయి. వాటిని ఇవ్వండి బెండకాయ ముక్కలు, చింతపండు, పసుపు అన్నీ వేసాం కదా, అవి ఉడికిపోయి నేను కొన్ని రోటి పచ్చళ్ళు దీంట్లో లాగేస్తాను. ఇదిగోండి మెరిగిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే వేసేసుకోవచ్చు, కట్ అవుతాయి. ఇదిగోండి రెడీ అయిపోయింది బెండకాయ పచ్చడి. మనం నవల అవసరం లేదు, ముద్ద చేసి అలా నోట్లో